తెలంగాణలో ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టులు పార్టీకి చెందిన నాయకులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట జన నాట్య మండలి వ్యవస్థాపకులు సంజీవ్, అతని భార్య దీనా లొంగిపోయారు. వీరిద్దరూ దాదాపుగా 25 ఏళ్ల పాటు దండకారణ్యంలో పనిచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల కారణంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని సిపి తెలిపారు. సంజీవ్, దీనా పేర్ల మీద ఉన్న చెరో 20 లక్షల రివార్డ్స్ ని తిరిగి వారికే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ తెలిపారు. such an important people in the organization, then they carry AK-47. Valitharki AK-47 also the, so you can understand the what rank they are holding. Ledanడి, అది Supreme Court, we can't do that. They are not also interested. 20 lakh reward ఉంది. ఇద్దరికి మీద 20 lakh reward ఉంది. ఒక్కొక్క 20 lakhs వస్తాయి. They will get 40 lakh reward money. We will be crossing. I'm getting right to the government on this. DG గారి ద్వారా వెళ్తుంది. డిజిటల్ సార్ కూడా రాస్తాము. దీని తర్వాత వాళ్ళకు ఈ రివార్డ్ ఉన్న మనీని శాంక్షన్ చేయమని ఈ లెటర్ ఆర్డర్ సైన్ విల్ గో టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ దే విల్ గెట్ ద రివార్డ్ మనీ. యాక్చువల్లీ వీళ్ళు మెయిన్స్ రావడానికి వచ్చారు. నేను లొంగిపోయిన పదాన్ని నేను వాడట్లేదు వాళ్ళ కోసం. వాళ్ళు అనారోగ్య కారణాల మూలంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో పార్వతి గారు కూడా అప్పటి నుంచి షీ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్ బికాజ్ అనారోగ్య కారణంలో వచ్చారు. వీళ్ళు జనజీవన స్రవంతి కావడానికి వచ్చారు. కడప జిల్లా గండికోటలో 3 రోజుల క్రితం జరిగిన వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. మొదటి నుండి కూడా వైష్ణవిని ప్రేమించిన యువకుడే కారణము అంటూ ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే నిన్న గండికోటలో విచారణ చేసిన డీజీఐ కోయ ప్రవీణ్ ప్రేమికుడి ప్రమేయం లేదని నిర్ధారణ చేశారు. దీంతో కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చేసింది. ఈ విషయంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్రమైనటువంటి గండికోటలో దారుణ హత్యకు గురైనటువంటి 17 సంవత్సరాల వైష్ణవి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే సోమవారం ఉదయం మరి కాలేజీకి వెళ్తున్నటువంటి సమాచారం తల్లిదండ్రులకు తెలియపరచడంతో అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం కావచ్చు, తన ఫ్రెండ్స్ కాలేజీకి రాలేదు, తను గండికోటకు వెళ్ళినటువంటి సమాచారం తన ఫ్రెండ్స్ కు తెలియపరచడంతో కూడా ఆ యొక్క అమ్మాయి వైష్ణవి తన